అనుసరించుటకు వారికి అనుకూలమైన బోధకులను సంఘాలను ఎతికి ఎరుకొని పోయాడు. కూర్చొని ఆధ్యాత్మికమైన జీవితంలో పతనవస్థలకు వెళ్ళిపోతున్నారు. అటు పరువు పోగొట్టుకొని తిరిగి మళ్ళా సంఘానికి రాలేక వాళ్ళు పడే చిత్రహింస అంతా ఇంత కాదు. చెప్పుకుంటే చిక్కుచేటు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎందుకు వదిలేవా స్థలాన్ని, ఎందుకు వదిలేవా మందిరాన్ని, ఎందుకు వదిలేవా బోధని అంటే అప్పుడు బాధ కలిగింది. దానికంటే ఇప్పుడు నాకు భయంకరమైన శ్రమ కలిగింది. బైబిల్లో ఒక మాట ఉంది, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యము చొప్పున మరల నీ దారికి వచ్చాను. మనలను సన్మార్గములో, సత్మార్గములో, సత్య మార్గములో, యథార్థ మార్గములో, జీవ మార్గములో పెట్టగలిగినది ఒక్క దేవుని మాట మాత్రమే. ఆయన తప్ప మనలను గురియొద్దకు నడిపించగలిగిన వాడు ఈ భూమి మీద ఎంతవరకు ఎవడు పుట్టకపోడు కూడా. ఇక ఎన్నడికి పుట్టడు. ఎందుకు తెలుసా? నరులలో తానే కొలువై ఉండి తన కార్యాన్ని జరిగిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద దేవుని సంఘాన్ని కట్టి తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఏ నరుడు తనంతటికి తానుగా పరలోకానికి వెళ్ళలేదు. ఆ దేవుని కొరకు అత సాక్షులుగా మిగిలిపోయిన ఆ కొంతమందిని ఆ పరిగిన దేవుడు ఏరి తీసుకెళ్ళటం తప్ప ఎవడు వెళ్ళలేదు. ఆ దినాలలో అన్యజనులట నదీ ప్రవాహం వల్ల దేవుని సన్నిధికి వస్తారు. మరి క్రైస్తవులు ఎక్కడికి వెళ్తారు? క్రైస్తవులు తమకు నచ్చిన చోటకి వెళ్తున్నారు. దేవుడు ఉండమన్న చోట్ల ఉండలేకపోతున్నాం. దేవుడు కొలిమిలో పెడితే కొలిమిలో ఉండాలి. దేవుడు పొలములో పెడితే నువ్వు పొలములో ఉండాలి. దేవుడు నిన్ను మిద్దె మీద ఉండమంటే మిద్దె మీదే ఉండాలి. ఎక్కడి వాడు అక్కడే ఉండవలెను. మిద్దె మీద ఉన్నవాడు కిందకి దిగి రాకూడదు. పొలములో ఉన్నవాడు పొలము విడిచి పరిగెత్తుకొని వెళ్ళకూడదు. నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ నువ్వు ఉండాలి. అక్కడికే దేవుడు నిన్ను వచ్చి తీసుకెళ్ళి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ పూట కోళ్ళమా నీ ఇంటికి వెళ్ళి ఆ యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ పట్టుబడి దొంగల చేత చితక కొట్టబడిన ఆ వ్యక్తిని అప్పగించి అంటున్నాడు, ఇదిగో